హాయ్ ఫ్రెండ్స్, 2017 ఫిబ్రవరి 1న అసిస్టెంట్ ఇంజనీర్ మెయిన్స్ సబార్డినేట్ సర్వీసు సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో పాలిటీ నుంచి ఎటువంటి బిట్స్ వచ్చాయో ఒకసారి చూడండి. పార్లమెంట్లో నక్షత్రపు గుర్తుగల ప్రశ్న అంటే ఏమిటి? మౌఖిక సమాధానం అవసరమైన ప్రశ్న. కేవలం లోక్సభ సభ్యులు మాత్రమే ఉండే కమిటీ అంచనాల కమిటీ. ప్రకృతి వైపరీత్యాలు, మానవ సంబంధిత ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ విపత్తు ప్రతిస్పందనను నిర్వహణకు నోడల్ శాఖ వ్యవహరిస్తుంది? గృహ మంత్రిత్వ శాఖ. ఇటీవల ఎన్నికల సంఘం ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటన విడుదల చేసింది? మణిపూర్. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను అంబేద్కర్ మృతప్రాయం అని అన్నారు? ఆర్టికల్ 368. ప్రతి సంవత్సరం జనవరి 9న ప్రవాసీ భారతీయ దినోత్సవాన్ని జరపడానికి కారణము? మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన రోజు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మార్కండేయ కట్జూ ఈ విషయంలో సుప్రీంకోర్టుకు ఇటీవల బేషరతు క్షమాపణ చెప్పారు. ఒక మహిళపై అత్యాచారం, హత్య కేసు. భారత సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ జేఎస్ ఖేహార్. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ను లోక్సభకు నామినేట్ చేస్తారు? 331వ ఆర్టికల్. విధానసభ ఎన్నికలలో ఒక అభ్యర్థి కనీసం ఇన్ని ఓట్లు సాధించకపోతే ధరావతు కోల్పోతాడు. లెక్కింపదగిన ఓట్లలో 6వ వంతు కంటే ఎక్కువ. క్రింది వారిలో స్థానిక స్వపరిపాలన పితగా పేరు పొందినది ఎవరు? రిప్పన్. భారతదేశపు జాతీయ వృక్షం ఏది? మర్రి. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ మన దేశాన్ని ఇండియా అదే భారత్ అని అభివర్ణించింది? ఆర్టికల్ 1. క్రింది వారిలో రాజ్యాంగ సభకు చెందిన రాష్ట్రాల కమిటీ చైర్మన్ ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. భారత్లో జాతీయ మానవ హక్కుల సంఘం ఎప్పుడు స్థాపించబడింది? 1993. భారత్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం వీగిపోతే ఎవరు రాజీనామా చేస్తారు? ప్రభుత్వం. రాష్ట్రపతి ఎన్నికకు ఎవరు ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు? లోక్సభ సెక్రటరీ జనరల్ అయిన రాజ్యసభ సెక్రటరీ జనరల్ వంతువుల వారీగా. లోక్సభ సెక్రటరీ జనరల్ మరియు రాజ్యసభ సెక్రటరీ జనరల్ వంతుల వారీగా వ్యవహరిస్తారు. జెర్రీ మాండరింగ్ అంటే ఏమిటి? రాజకీయ ప్రయోజనం కోసం నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించటం. కాకా కేల్కర్ సంఘం అనగా ఏమిటి? మొదటి వెనుకబడిన తరగతుల సంఘం. నేరమయ రాజకీయాలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఏర్పరిచిన కమిటీ? ఓరా కమిటీ. రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎన్ని దశల్లో జరుగుతాయి? 7 దశలు. నెక్స్ట్ 2017 ఫిబ్రవరి 2 ఏఈ మెయిన్స్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్లో పాలిటీ నుంచి ఎటువంటి బిట్స్ వచ్చాయో ఒకసారి చూడండి. రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్లో చట్టము నిర్ధారించిన పద్ధతి అను మాటలను ఏ దేశపు రాజ్యాంగ స్ఫూర్తితో పొందుపరచడము జరిగింది? జపాన్. రాజ్యాంగ పరిషత్తులో మార్పు చెందే సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులను అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించగలిగే సదుపాయము ఉండాలని కోరిన వారు ఎవరు? హెచ్వి కామత్. జంతు ప్రదర్శనశాలలోని జంతువులను వేధించడము నిషేధించబడిన చట్టము? వన్యప్రాణి చట్టము 1972 సెక్షన్ 38J.
జూలై 2016లో భారతదేశంలోని మొదటి ఈ న్యాయస్థానము కాగితపు రహిత న్యాయస్థానము ఏ ఉన్నత న్యాయస్థానంలో ప్రారంభించబడింది? హైదరాబాద్. లోక్సభలో సభ్యుడు కానప్పటికీ సభా కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం క్రింది వారిలో ఎవరికి ఉన్నది? అటార్నీ జనరల్. పార్లమెంటరీ సందర్భంలో గెలిటిన్ అంటే ఏమిటి? ఏ చర్చ లేకుండా బిల్లులను ఆమోదించటం. జిల్లా సదర్ న్యాయస్థానములను మరియు నిజామతుల స్థానంలో కలకత్తా, మద్రాసు మరియు బొంబాయిలలో ఉన్నత న్యాయస్థానములు ఏర్పాటు చేసిన సంవత్సరం 1865. భారత చట్టాలను క్రోడీకరించుటకు ఏర్పాటు చేసిన న్యాయ కమిషన్కు ఎవరు నేతృత్వం వహించారు? మోకాలే. భారత్లో ఓటర్లను నమోదు చేయవలసిన బాధ్యత ఎవరిది? ఎన్నికల సంఘం. ఏ సంవత్సరం నుండి భారతదేశంలో రైల్వే బడ్జెట్ని విడిగా ప్రవేశపెట్టారు? 1921. పార్లమెంటు యొక్క ఆమోదము లేకుండా రాష్ట్రపతి పాలన ఎంతకాలం సాగించవచ్చును? 6 నెలలు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థులకు ఇచ్చే వివిధ అనుమతుల కోసము భారత ఎన్నికల కమిషను ఇటీవల ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఉపయోగిస్తున్న ఏకగవాక్ష విధానపు పేరు ఏమిటి? సువిధ. జమ్మూ అండ్ కాశ్మీర్ శాసనసభలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగానికి ఎన్ని శాసనసభ నియోజకవర్గాలు కేటాయింపబడి ఉన్నాయి? 24. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను రాజ్యాంగపు ఆత్మ మరియు హృదయము అని వర్ణించారు? ఆర్టికల్ 32. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ గ్రామ పంచాయతీ వ్యవస్థను నెలకొల్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది? ఆర్టికల్ 40. క్రింది ఇవ్వబడిన వాటిలో ఏ దశలో లోక్సభలోని ఒక బిల్లుపై ఓటింగ్ జరుగుతుంది? 3వ పఠనం. క్రింది వారిలో ఏ సిబిఐ మాజీ డైరెక్టర్పై విచారణకు ఇటీవల అత్యున్నత న్యాయస్థానము ఆదేశించింది? రంజిత్ సిన్హా. లోక్సభ యొక్క విధాన నియమావళిలోని ఏ ఆర్టికల్ ప్రకారము బడ్జెట్ని 2 లేక 3 భాగాలుగా ప్రవేశపెట్టవచ్చును? ఆర్టికల్ 213. జనగణన 2001 ఆధారంగా ఏర్పాటైన పార్లమెంటు నియోజకవర్గముల పరిధి ఏ సంవత్సరం తర్వాత వచ్చే మొదటి జనగణన వరకు అమలులో ఉంటుంది? 2026. ఏ ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతిగా పోటీ చేయడానికి పదవికి రాజీనామా ఇచ్చారు? వివి గిరి. ఈ క్రింది వారిలో ఎవరు రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడు కాదు? మహమ్మద్ అలీ జిన్నా. ఏ నియమముల ప్రకారము రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వినియోగం నిషేధించబడినది? ధ్వని కాలుష్య నియమములు నియంత్రణ మరియు క్రమపరచు. గిరిజన ప్రాంతాల ఉప ప్రణాళికలో ఈ విధానాన్ని అమలు చేశారు? కింద నుండి పైకి విధానము. క్రింది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి భారతదేశంలోని అత్యంత పొడవైన 6 లేన్ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టుని నవంబర్ 2016లో ప్రారంభించారు? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ 2017 ఫిబ్రవరి 7న జరిగినటువంటి అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ ఇన్ ఏపీ ఎగ్జామ్లో పాలిటీ నుంచి ఎటువంటి బిట్స్ వచ్చాయో ఒకసారి గమనించండి. పంచాయతీరాజ్ సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని ఏ కమిటీ చెప్పింది? అశోక్ మెహతా కమిటీ. పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేసిన మొదటి రాష్ట్రము? రాజస్థాన్. పార్లమెంటు ఆమోదించిన వికలాంగుల హక్కుల బిల్లు 2016 ప్రకారము
వైకల్యాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 7 నుంచి ఎంతకు పెంచారు? 21. రాజ్యాంగ విధాన పరిషత్తు ఏ తేదీన జాతీయ జెండాను ఆమోదించింది? 1947 జూలై 22. రాజ్యాంగం యొక్క 10వ షెడ్యూల్లోని అంశం ఏమిటి? పార్టీ ఫిరాయింపులు. రాజ్యాంగంలోని 344 ఆర్టికల్ ప్రకారము మొదటి అధికార భాషా సంఘము ఎప్పుడు ఏర్పాటు అయింది? 1955. వ్యవసాయముపై పన్ను ఎవరు విధించగలరు? రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రపతి పార్లమెంట్లో చేసే ప్రసంగాన్ని ఎవరు రాస్తారు? కేంద్ర క్యాబినెట్. రాష్ట్ర విధానసభలో ప్రతిపక్ష హోదా పొందడానికి ప్రతిపక్ష పార్టీ ఎంత శాతం స్థానాలు గెలవాలి? 10%. ఈ క్రింది వాటిలో ఏ నివేదిక పార్లమెంటు ముందు ప్రవేశపెట్టనవసరం లేదు? అటామిక్ ఎనర్జీ కమిషన్ నివేదిక. పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి బడ్జెట్ ముద్రించే రహస్య ప్రక్రియ ఈ సాంప్రదాయ కార్యముతో ఆరంభమవుతుంది. హల్వా వేడుక. ప్రస్తుతము 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలలో ఎన్ని విధానసభ సీట్ల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి? 690. మణిపూర్లో ఎన్నికలలో అభ్యర్థులకు ఎన్నికల సంఘము నిర్ధారణ చేసిన వ్యయ పరిమితి ఎంత? 20 లక్షలు. జాతీయ అభివృద్ధి మండలి ఒక ప్రణాళికలను ఆమోదించే ఒక అత్యున్నత సంస్థ. బ్రిటిష్ ఇండియాలోని క్రైస్తవ మిషనరీలకు మత ప్రచారానికి అనుమతి ఇచ్చిన చట్టము చార్టర్ చట్టము 1813.